హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈ వీడియోలో 2022 పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో వచ్చిన ఓన్లీ పాలిటీ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. వీలైతే వీడియోను ఎండ్ వరకు చూడండి. పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్లో పాలిటీ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఓపికతో ఒక 2 minutes చూడండి. ఈ రోజుల్లో ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు అంటే, జాబ్ కొట్టాలి అనే పిచ్చిలో హైదరాబాద్ వచ్చి ఏదో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోతున్నారు. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా బ్లైండ్ గా జాయిన్ అయిపోకండి. మీకంటూ మీరు ఒక ఓన్ రీసెర్చ్ చేసి ఒక డెసిషన్ కి రండి. నన్ను అడిగితే ఈ రోజుల్లో పైసలు పెట్టి కోచింగ్ తీసుకోవడం కూడా దండగే. నీలో నేర్చుకోవాలి అనే తపన ఉంటే ₹1 పెట్టకుండా నువ్వు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నావో అది ఫ్రీగా యూట్యూబ్ లో దొరుకుతుందో లేదో అని ఒకసారి సెర్చ్ చేయి. ఖచ్చితంగా అదేదైనా కానీ మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది. అది విను. ముందు అది విని నేర్చుకో. దాని తర్వాత ఒక సబ్జెక్ట్ పై నీకు పట్టు అనేది వస్తుంది. సో ఇలా ఫ్రీ క్లాసెస్ విన్నాక నీ ఓపిక ఏంటి, నీ ఎఫర్ట్స్ ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. దీని తర్వాత ఎక్కడైనా పైసలు పెట్టి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయి. ఈ ఫేజ్లోనే అర్థమైపోతుంది కదా నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావో, దానిపై నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో. జాబ్ కొట్టినోడేం తోపు కాదు, జాబ్ రానంత మాత్రాన నువ్వేం జీరో కాదు. 1-2 మార్క్స్ కాదు, 0.5 మార్క్స్ తో కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ డిస్టిక్ లో కట్ ఆఫ్ తక్కువ ఉండడం వల్ల జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకంటే వేరే డిస్టిక్ వాళ్ళకు 15 to 20 మార్క్స్ ఎక్కువ వచ్చినా కూడా జాబ్ రాని వాళ్ళు ఉన్నారు. అలా అని జాబ్ రాని వాడి కంటే వచ్చిన వాడికి ఎక్కువ నాలెడ్జ్ ఉందని అర్థం. నీకు జాబ్ రానంత మాత్రాన నాలెడ్జ్ లేనట్టు కాదుగా. నీ నాలెడ్జ్ అనేది ఎక్కడో అక్కడ యూజ్ అవుతుంది. నీ కోసం ఏదో ఒక ఆపర్చునిటీ వెయిట్ చేస్తూ ఉంటుంది. మీకు ఇంకొకటి చెప్పనా, ఇలా 1-2 మార్క్స్ తో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలోకి వస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి ఇన్ని సంవత్సరాల వాళ్ళ ప్రిపరేషన్ జర్నీని, వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నారు. నేను చూస్తున్నాను కదా, ఆస్పిరెంట్స్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని ఇలా షేర్ చేసుకుంటుంటే చాలా బాగుంది. సో వీలైనంత వరకు ఎడ్యుకేషన్ ఛానల్స్ ని ఫాలో అవ్వండి. ప్రజెంట్ ఏం నోటిఫికేషన్ లేదు కదా, ఫ్రీగా వచ్చే ప్రతి కంటెంట్ ని మీ ప్రిపరేషన్ కోసం వాడుకోండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, ఎవరికి కూడా ₹1 కట్టకండి. వీలైనంత వరకు ఫ్రీగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇంకా అడ్వాన్స్ గా నేర్చుకోవాలి. మీరు కట్టే ప్రతి ఒక్క ₹1 వర్త్ అనిపిస్తే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక టాపిక్ స్టార్ట్ చేద్దామా? ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం? పీసీ ప్రిలిమ్స్ 2022లో వచ్చిన పీసీ ప్రిలిమ్స్ లో వచ్చిన పాలిటీ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నంతసేపు ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు? ఆప్షన్స్ చూడండి: ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, ఉపరాష్ట్రపతి అండ్ రాష్ట్రపతి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి గారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అయితే ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి గారు నియమిస్తారు? ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పనా. రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు తన ఓన్ డెసిషన్ తీసుకోరన్నమాట. కొలీజియం సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దాని సిఫార్సు మేరకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే ఈ కొలీజియం సిస్టంలో ఎవరెవరు ఉంటారు? CJI ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జిలు ఉంటారు. అర్థమైంది కదా. కొలీజియం సిస్టమ్ సిఫార్సు మేరకు ఆర్టికల్ 124 ప్రకారం రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. అండ్ ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా చూడండి. ఫస్ట్ ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రిని మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతియే నియమిస్తారు. నెక్స్ట్ అటార్నీ జనరల్ని కూడా రాష్ట్రపతియే నియమిస్తారు. అయితే అటార్నీ జనరల్ కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి. అయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్ ఉపరాష్ట్రపతిని ఎవరు నియమించరు? ఉపరాష్ట్రపతి ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటారు. అయితే ఈ ఎన్నికలో ఎవరెవరు పాల్గొంటారు? లోక్సభ సభ్యులు అండ్ రాజ్యసభ సభ్యులు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి తెలిపే ఆర్టికల్ 66. నెక్స్ట్ ఆప్షన్ 4 రాష్ట్రపతి గారు రాష్ట్రపతిని కూడా ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటారు. అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు? పార్లమెంట్కు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క శాసనసభకు ఎన్నికైన సభ్యులు పాల్గొంటారు. అంటే లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు మరియు రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యేలు. ఇక్కడ ఆర్టికల్ 54 అనేది రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 రాష్ట్రపతి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ కలవు? అయితే మన భారత రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 1. యాక్చువల్లీ 1950లో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. కానీ తరువాత అమెండ్మెంట్స్ ద్వారా 12 షెడ్యూల్స్ చేశారు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత ప్రభుత్వ మంత్రివర్గంను నియంత్రించేది ఏది? అయితే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 లోక్సభ మాత్రమే. ఎందుకంటే మన భారతదేశం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ను ఫాలో అవుతుంది కదా, అంటే మంత్రివర్గం సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా మంత్రివర్గాన్ని కూల్చే అధికారం లోక్సభకు ఉంటుంది కదా. అయితే ఒక్కసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే ప్రభుత్వం అనేది రాజీనామా చేయాలి. ఇంకా మనీ బిల్స్ విషయంలో కూడా లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. అండ్ మనీ బిల్స్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. సో అర్థమైంది కదా, భారత ప్రభుత్వ మంత్రివర్గంను నియంత్రించేది లోక్సభ మాత్రమే. నెక్స్ట్ 4th క్వశ్చన్, భారతదేశం ఒక సర్వసత్తాక సామ్యవాద డాష్ దేశము. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 పైవన్నీ. అయితే వీటి యొక్క ఆర్డర్స్ ఏంటి? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అంటే రిపబ్లిక్. సో 4th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, రాజ్యసభ యొక్క మంజూరైన పూర్తి సభ్యత్వ సంఖ్య. అయితే రాజ్యసభలో గరిష్టంగా ఎంతమంది ఉంటారు? రాజ్యసభలో గరిష్టంగా 250 మెంబర్స్ ఉంటారు. అయితే ఈ 250 మెంబర్స్లో 238 మెంబర్స్ వివిధ రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు. అండ్ మిగతా 12 మెంబర్స్ని రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. కానీ ప్రజెంట్ రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 245 మెంబర్స్ ఉన్నారు. 6th క్వశ్చన్, చట్ట సమానత్వం దేనిలో భాగం? సో దీని యొక్క ఆన్సర్ ఏంటి? రాజ్యాంగ పరిహారపు హక్కు. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏది పార్లమెంట్ యొక్క విధి కాదు? సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 రాష్ట్రాల మధ్య సమన్వయం. అయితే రాష్ట్రాల మధ్య సమన్వయం చేయడం పార్లమెంట్ యొక్క పని కాదు, అది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చేసే పని. ఇది ఫ్రెండ్స్ 2022 తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో వచ్చిన పాలిటీ క్వశ్చన్స్. అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పేపర్ని అనాలిసిస్ చేద్దాం. మీరు ఈ అప్డేట్స్ని మిస్ కావద్దు అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.